హలో మావా. హలో చెప్పరా. అదే మా ఏమన్నా ఆశ్రమంలో ఇసిపెట్టి వచ్చినా ఎట్టున్నది ఏం కథ అడుగుతామని. నాకేమరా వివేకానంద సేవాశ్రమంలో సంతోషంగా ఉన్నావా? ఏం చేశాను, ఇంట్లో నా పిల్లానికి మా అమ్మకు పడకపోయా, అందుకని దగ్గొచ్చి ఆ ఆశ్రమంలో ఇసిపెట్టి వచ్చిన. ఏం చేశాను? అరే మేముండే ఆశ్రమాన్ని వీడియో పెట్టినా చూడదే వాళ్ళు ఇచ్చాక. ఏమో ఏందో ఆశ్రమంలో ఆడుకుంటా పాడుకుంటా పక్క నవ్వుకుంటారు. ఏమే ఇంట్లో నుంచి తరివేశారు, ఎడకైనా పోయి సావనీళ్ళు అనుకున్నారు కదా మీరు. మా అమ్మని పెట్టలా వీడియోలా. మా అమ్మ ఎట్టున్నది? మేముండేది వివేకానంద సేవాశ్రమంలో రా. మాకేమన్నా సంతోషంగా నవ్వుకుంటా ఉన్నావా? కాదు మామ, మా అమ్మకు నేను గుర్తురాలేదన్నా. ఇలాంటి నీచిన పడా కొడుకులు కలిగినానికి మీ అమ్మ సిగ్గుపడతా నవ్వుకుంటా ఉన్నదిరా. చూడరా నేనేం చేశాను, ఇంట్లో నా పిల్ల మంచిది కాకపోయా, అందుకని నువ్వు పిల్ల మాటని కాదురా, కన్నిన తల్లినే నువ్వు తన్ని బయట వచ్చి ఆశ్రమంలో ఇసిపెట్టిపోతాను. 40 ఏళ్ళు సంసారం చేసిన ఇండ్లు వాకిలని ఇసిపెట్టిపోయినా ఒక రమణ బాధ లేదు మా అమ్మగా. ఊడి పెట్టిన కొడుకులు ఉన్నారని ఆశ్రమాలు కట్టినారా? పుట్టేటువంటి కొడుకులు కూతుళ్ళు మనవళ్ళు మనవరాలు బాగా చూసుకుంటే ఈ ఆశ్రమాలు ఎందుకు కట్టుకుంటారు? ఈ ఆశ్రమాల్లోకి వచ్చి ఎందుకుంటారా నాయన? ఆ ఆశ్రమంలో అంత బాగా చూసుకుంటారా? కాదురా, పాపచెన్ని రామకృష్ణారెడ్డి, పాపచెన్ని తులసమ్మ కాదురా, మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారో మాకు మాత్రమే తెలుసురా. రేపు నెలలో లాస్ట్ లో వచ్చి మా అమ్మ తోడుకొని వచ్చా ఇంటికి. ఏమో ఎప్పుడైతే ఆశ్రమంలో ఇచ్చిపెట్టినావో ఆమె దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయినారు పోరా మీరా. మా అమ్మ ఇంటికి అన్నప్పుడు నెల పింఛనన్నా వచ్చా ఉండదు స్వామి. పింఛన్ కోసం తోడుకోమోతాం ఏమన్నా? నెల పింఛన్ లెక్క నాకే ఇచ్చా ఉండదు మా అమ్మ. అందుకని ఆశ్రమంలో ఉండేటువంటి ముసలోళ్ళు కొడుకులు కూతుళ్ళు ఏదో ఒక రోజు మీ కొడుకులు కూడా మిమ్మల్ని ఆశ్రమానికి పంపించకపోతే నా కొడకనంటారే. అయితే మా అమ్మ ఇంటికి రాదంట. ఉండేది వివేకానంద సేవాశ్రమంలో రా స్వామి. మేము ఆనందంగా నవ్వుతా ఉన్నాము. చూడరా పిచ్చోడా, భలే ఉండదు ఆశ్రమం. నోరు మూసుకొని ఫోన్ పెట్టాలి వచ్చా.